అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందాం, సండే స్పెషల్. అందుకను ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకుంటాను. కొలత కరెక్ట్గా తల కొట్టినట్టు ఉండాలన్నమాట. 3 గ్లాసెస్ తీసుకుంటాం. ఇవి నానబెట్టుకున్నాం. సరే, వాటర్ వేసి ఊరికే అలా అనేసి వీటిని వంచేసేయాలి. వాటరు వీటిని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం బగారా రైస్ తయారీ చేసుకున్నాం. రైట్, చూడండి. ముందుగా మనం పాన్ పెట్టుకున్నాం. ఇందులో వాటర్ కొంచెం డ్రై అవ్వాలి. మనము తగినంత ఆయిల్ పోసుకున్నాం. అంటే 30 కేజీ కదా, మనము కొంచెం అల్లం వెల్లుల్లి వేగేదాకా చాలు. ఓకే, ఆయిల్ వేడెక్కాక మనము ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసి, ఓకే. ఇప్పుడు మనం సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ బాగా వేగనిద్దాం. ఓకే, చూడండి, ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఇంకా వేగనిద్దాం కొద్దిసేపు. బాగా బ్రౌనిష్గా రావాలి, అప్పుడే నీకు టేస్ట్ బాగుంటుంది బగారా రైస్. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి. ఓకే, పచ్చివాసన పై బాగా వేగాయి. ఇప్పుడు మనము ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేద్దాము. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వనిస్తాం బాగా. చూడండి, అల్లం పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేస్తాం. బాగుంటుంది ఇలా చేసి చూడండి. పచ్చిమిర్చి పేస్టు రాయలసీమ వారి టేస్ట్ ఇది. ఇలా చేస్తారు వాళ్ళు. ఓకే, కొద్దిసేపు మనం పచ్చిమిర్చిని బాగా వేగనిద్దాం. చూడండి, ఇప్పుడు మనం బగారా రైస్కి ఎసురు పోసేద్దాం. మనము దీంతో 3 గ్లాసులు రైస్ వేసాం కాబట్టి గ్లాసులు పోసాం దాకా 3 గ్లాసులు వేసాం కాబట్టి మనము 5.5 గ్లాసు దాకా వాటర్ పోసాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి, సాల్ట్ 30 పిడికిలు వేసుకోవాలి. దీన్ని ఎసరు పొంగనిద్దాం. ఓకేనా? బగారా రైస్ ఎసరు సూపర్గా తెల్లింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసాం.
చూడండి బగారా రైస్ పొంగులు వస్తుంది. మూతేసాను, పొంగు వచ్చేసింది. ఎసరికి రైస్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత మనం ఎలా ఉందో తినేసి చూపించేసుకుందాం. చూడండి బగారా రైస్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాం, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది రైస్. కొద్దిగా దమ్ అయితే మనం తినేసేయచ్చు. చూడండి అయిపోయింది, ఇంకా మనము తినేస్తాం. ఓకే అండి, బగారా రైస్ చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకోండి. వెరైటీగా సింపుల్గా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. నవిజ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.